తేజ కిచెన్కు స్వాగతం. నేను మీ తేజస్విని. ఈరోజైతే నేను గోధుమ పిండితో కేక్ చేద్దామని డిసైడ్ అయ్యాను. గోధుమ పిండి అయితే ఒక కప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఇదైతే వైట్ ఎగ్, ఇది ఎల్లో ఎగ్. అంటే ఎగ్ను ఎల్లో వైట్ సపరేట్ అయితే చేశాను. రెండింటిని సపరేట్గా చేసుకొని పెట్టుకోవాలి. మంచిగా వీటిని అయితే బీట్ చేయాలి. మంచిగా బీట్ చేసుకోవాలి. ఎలాగంటే నురగ వచ్చేలాగా. ఇది బాగా నురగ రాదు, కొంచెం అలా ఎల్లోను అలా అనుకోవాలి. అనుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎగ్ వైట్ని కూడా మంచిగా మిక్స్ చేయాలి. సూపర్గా మిక్స్ చేసి కొంచెం బబుల్స్ వచ్చేలాగా మిక్స్ చేయాలి. చూసారా, ఇలా బబుల్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత ఇందులో షుగరు, కప్పు గోధుమ పిండికి కప్పు షుగర్ అయితే హాఫ్ కప్ షుగర్ అయితే వేసుకొని మంచిగా క్రీమీ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇంకా షుగర్ పౌడర్ వేస్తే ఇంకా క్రీమీలాగా చాలా బాగా అవుతుంది. ఇప్పుడు రెండింటిని మంచిగా కలపాలి. వైట్ ఎల్లో మిక్స్ చేసిన షుగరు మొత్తం మంచిగా కలపాలి. తర్వాత ఇందులో మనము హాఫ్ కప్ ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోనే యాలకుల పౌడర్ వేసుకుందాము. యాలకుల పౌడరు లైట్గా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇందులో వంట సోడా అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. కేక్ అనేది ఇంట్లోనే ఇన్ని ఐటమ్స్తో ఎంత బాగా చేస్తున్నామో కదా. మనం బయట దొరికే వాటికంటే ఇంట్లో చేసుకోవడం చాలా ఉత్తమం అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము పిండిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుందాము. మనకి ఎంత పడుతుందో అంత పోసుకొని కలుపుకోవాలి. ఒకటే యాంగిల్లో కలపాలి. పిండి అనేది మంచిగా ఇలా కాకుండా మంచిగా మొత్తం కలిసేటట్టుగా మొత్తం పిండిని కలుపుకోవాలి. ఇంకా పడుతుంది పిండి, ఇంకొంచెం పోసుకొని కూడా ఈ విధంగా కలుపుకున్నాను నేనైతే. చూసారు కదా. ఇప్పుడు ఒక గంజి అయితే తీసుకొని దానికి ఆయిల్ తక్కువ పోసుకోండి. ఆయిల్ పోసుకొని పిండి చల్లుకొని ఈ విధంగానైతే చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక ఉప్పు గంజిలో కొంచెం పెద్ద గంజి తీసుకొని అందులో ఉప్పు పోసుకోవాలి. ఇది పట్టేటట్టుగా. మీరైతే ఒక స్టాండ్ పెట్టుకోండి. నేను స్టాండ్ పెట్టుకోలేదు. స్టాండ్ పెట్టుకొని మంచిగా గంజి అనేది పెట్టుకోండి. అప్పుడు బాగుంటుంది. దీని మీద కాదు, లోపల స్టాండు ఇలా పెట్టుకున్నాం కదా. ఉప్పు పోసుకున్న తర్వాత లోపల స్టాండ్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఇది పెట్టుకుందాం మనం. కేక్ పెట్టుకొని మంచిగా మూత అయితే పెట్టేసుకుందాం. చూసారా, ఈ విధంగా పెట్టుకోవాలి. కింద స్టాండ్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా మూత అయితే పెట్టేసుకుంటున్నాను. అంచులో అంటకుంటే చూసుకోవాలి. చూసారా, మన కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాలు మాత్రమే ఉంచండి. కేక్ రెడీ అయిపోతుంది. 20 నిమిషాలకు మన కేక్, ఎందుకంటే కొంచెమే కదా కేకు, అందుకోసమనే తొందరగా రెడీ అవుతుంది. చూసారు కదా, మన కేక్ వచ్చేసినట్టే ఇలా రెడీ అయిపోయింది కేకు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల తర్వాత చూద్దాము. వావ్, మన కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక కత్తి లాంటిది కానీ లేకుంటే ఒక ఏదైనా కానీ ఇలా గుచ్చుకుంటే ఏమంటకుండా ఉంటుంది. ఈ విధంగా మన కేక్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా కనబడుతుందో కేక్ అనేది. ఇప్పుడు దీన్ని మనం ఒక
ప్లేట్లోకి షిఫ్ట్ అయితే చేసుకుందాము. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఆరనిద్దాము. మంచిగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మాత్రమే కేక్ అనేది తీయాలి, లేకుంటే అది పోతుంది, ఊడిపోతుంది. నాదైతే కేక్ ఊడిపోయింది చూసారా, కింద మాడిపోయింది. ఎందుకంటే నేను ఒక అరగంట సేపు ఉంచాను, అందుకోసమని చూడలేదన్నట్టు. చూసారా కేక్ అయితే చూసారా ఎంత బాగుందో, కానీ మాడిపోయింది. మీరు ఇలా చేయకండి, ఒక 20 నిమిషాలు మాత్రమే ఉంచండి. మీకు ఇది నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.